హాయ్ అండి అందరికీ. నిన్న చెప్పుకున్నటి సమాచారాన్ని సాగింపుగా ఈరోజు మరొక వీడియో చేస్తున్నాను. నిజాం కాలంలో అంటే మొదటి సాలార్జంగ్ యొక్క పరిపాలన కాలంలో కొన్ని న్యాయ స్థానాలను ఏర్పాటు చేయడం జరిగింది. వాటినే మున్సిఫ్లు అంటారు. మున్సిఫ్ అనగా ఏంటంటే మనకు వివాదాల పరిష్కారం, ప్రజల న్యాయం జరుగు స్థలం. కస్టమ్ శాఖ ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది అంటే 1861లో. అలాగే జిల్లాదారులు అనగా ఎవరిని అంటే జిల్లా స్థాయిలో శాంతి భద్రతలు కాపాడేవారు. అంటే ప్రజెంట్ అయితే ఎవరైతే ఎస్పీ లాగానో అలాగే అప్పుడు జిల్లాదారులు అనగా జిల్లా స్థాయిలో శాంతి భద్రతను కాపాడేవారు. అలాగే మొదటి సాలార్జంగ్ యొక్క కాలంలో ముఖ్యమైనది హలిసిక్కాను ఎప్పుడు ప్రవేశపెట్టడం జరిగిందంటే మీర్ తుగ్లక్ అలీ ఖాన్ 1857లో ప్రవేశపెట్టడం జరిగింది. హలిసిక్కా అనగా మనకు అడుగుతారు క్వశ్చన్స్. హలిసిక్కా ఏది, బంగారు నాణెమా, వెండి నాణెమా, లేకపోతే మామూలు ఇనుము నాణెమా అనేది అడగడం జరుగుతుంది. సో హలిసిక్కా అనేది వెండి నాణెం. ఈ వెండి నాణెం ప్రవేశపెట్టినప్పుడు ఉన్న నిజాం ఎవరని అడుగుతారు క్వశ్చన్స్. 5వ నిజాం అఫ్జల్ ఉద్దౌలా. సో ప్రవేశపెట్టింది మాత్రం మొదటి సాలార్జంగ్ మీర్ తుగ్లక్ అలీ ఖాన్. బీరార్ ఒప్పందం ఎప్పుడు చేయడం జరిగిందంటే అఫ్జలుద్దా కాలంలోనే 1853 మే 26. సో మే 26 మనకు ఇది జరిగిన బీరార్ ఒప్పందం జరిగిన 5 days తర్వాతనే మనకు మొదటి సాలార్జంగ్ ప్రధాని కావడం జరుగుతుంది. సో చందా రైల్వే సంఘటన మన 1883 నుంచి 85 సంవత్సరాల మధ్య జరగడం జరిగింది. మొదటిసారిగా ముల్కీ నిబంధనలు ఎప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది, ఎవరి కాలంలో అనేది అడుగుతారు. సో మొదటి సాలార్జంగ్ 1868 మొదటి సాలార్జంగ్ ప్రధానిగా ఉన్నప్పుడు 1868వ సంవత్సరంలో చేయడం జరిగింది. దాని తర్వాత మొదటి సాలార్జంగ్ మరణం తర్వాత 1808 మీర్ మహబూబ్ ఖాన్ కాలంలో 1919 సంవత్సరంలో మరియు 1937 సంవత్సరం ముల్కీ నిబంధనలను ప్రవేశపెట్టడం జరిగింది. హైదరాబాద్ రెసిడెంట్ కార్యాలయంపై దాడి జరిగిన సంవత్సరం తేదీ అడగవచ్చు. సో ఇది 1857 జూలై 17న ఎవరెవరు చేశారంటే తుర్రెబాజ్ ఖాన్ మరియు ముల్లా ఖయీంలు రెసిడెంట్పై దాడి చేయడం జరిగింది. అంటే వీళ్ళు దాడి చేసి పారిపోతున్న ముల్లా ఖయీంను అక్కడే ఎన్కౌంటర్ చేసి చంపేయడం జరుగుతుంది. తుర్రెబాజ్ ఖాన్ను మాత్రం తూప్రాన్ వద్ద పట్టుకొని అతన్ని ఉరితీసి మన రెసిడెంట్ కార్యాలయం ముందర కోటిలో అతని శవాన్ని వేలాడదీయడం జరుగుతుంది. ఓకే అండి, గుర్తుంచుకోవాలి. ఇట్లా ఇందులో నోట్స్లో లేని విషయాలు కూడా కొన్ని చెప్తూ ఉంటాను, నోట్ చేసుకోవాలండి మీరు. నిజాం కాలేజీ మొదటి ప్రిన్సిపల్ ఎవరు? అఘోరనాథ్ చట్టోపాధ్యాయ. సో దీని యొక్క వ్యవస్థాపకులు ఎవరని అడగచ్చు మనకు. మీర్ మహబూబ్ అలీ ఖాన్ 1887లో 6వ నిజాం. ఇతను నిజాం కాలేజీ స్థాపించడం జరుగుతుంది. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ స్థాపకులు ఎవరంటే సయ్యద్ అహ్మద్ ఖాన్. ఉస్మానియా యూనివర్సిటీని ఎవరు స్థాపించారు? సో నిజాం కాలేజీ ఎంత ప్రాముఖ్యత ఉండేదో అప్పట్లో. సో ఉస్మానియా యూనివర్సిటీకి ముందు మనకు ముఖ్యమైన విద్యా కేంద్రం ఏదంటే నిజాం కాలేజ్ అని చెప్పుకోవచ్చు. సో ఉస్మానియా యూనివర్సిటీ స్థాపకులు 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. దీని స్థాపన తేదీ చాలా బుక్లో వేరేగా ఉందండి. ఇది మన బి ప్రకాష్ బుక్లో మాత్రం ఇది 1919 ఆగస్టు 9 ఉంది. సో నేను సార్కు కూడా కాల్ చేసి అడిగాను, ఇదే డేటు ఫిక్స్ అని చెప్పారు ఒకసారి సారు. ఓకేనండి. నెక్స్ట్ సో మళ్ళీ సాలార్జంగ్ సాలార్జంగ్ 1 శిస్తు వసూలు కోసం నియమించినది ఎవరిని అంటే తాలూకాల లెవెల్లో ఎవరిని నియమించడం? తాలూకాదారులు. వీరిని గుత్తేదారులు, దఫ్తదారులు. ఎవరి స్థానంలో అంటే గుత్తేదారులు, దఫ్తదారులు. ఈ గుత్తేదారులు, దఫ్తదారులు నియమించడం ముఖ్య కారణం ఏంటి? గుత్తేదారులు, దఫ్తదారులు ఏం చేస్తారంటే సరిగా తీసుకున్న దానికంటే ఎక్కువ తీసుకొని వాటిని నిజాంకు కట్టకుండా వాళ్ళు దోచుకోవడం జరుగుతుంది. సో వాళ్ళ ప్లేస్లో తాలూకాదారులు నియమించడం జరిగింది. ఓకే. సాలార్జంగ్ కేంద్ర ముద్రణాలయం అంటే ఇప్పుడు మనకు ఎట్లయితే ఉంటుందో హైదరాబాద్లో ఉంటుందండి. సో చాదర్ఘాట్ హై స్కూల్ స్థాపన 1872లో జరుగుతుంది. మదర్సాయి అలియా
1873. ఇది ఎవరి కోసం అంటే ప్రభువుల పిల్లల కోసం. మదర్సాయి ఐజా ఎవరి కోసం అంటే అధికారుల పిల్లల కోసం 1878 స్థాపించడం జరుగుతుంది. గ్లోరియా హై స్కూల్ 1881లో స్థాపించడం జరుగుతుంది. ఇది చాలా ఒకసారి అడిగిన క్వశ్చన్ ఇది. సాలార్జంగ్ వ్యక్తిగత కార్యదర్శి సయ్యద్ హుస్సేన్ బిల్గ్రామి. ఇతని కాలంలో సాలార్జంగ్ కాలంలోనే ఉత్తర భారతదేశం నుండి ముస్లింలను రప్పించడంలో కీలక పాత్ర పోషించింది ఎవరని అడగచ్చు మనకు. అమీనుద్దీన్ ఖాన్. ఓకే అండి. దారుల్ ఉలూమ్ ఓరియంటల్ కళాశాలను స్థాపించిన సంవత్సరం 1856 సంవత్సరం. ఇది అడగచ్చు ఏ యూనివర్సిటీకి అనుబంధంగా ఏర్పాటు చేయడం జరిగింది? పంజాబ్ యూనివర్సిటీ. ఏనండి. అఫ్జలుద్దౌలా ఎప్పుడు మరణించడం జరుగుతుంది? 1869. సో ఇతను మరణించే నాటికి మనకు మహబూబ్ అలీ ఖాన్ 14 సంవత్సరాల బాలు ఉంటారు కాబట్టి 14 సంవత్సరాలు ఉంటే రాజ్యాధికారం చేరాదు కాబట్టి అతన్ని సింహాసనపై కూర్చోబెట్టి పరిపాలన మొత్తం సాగించింది సాలార్జంగ్ 1. మీర్ మహబూబ్ అలీ ఖాన్ 6వ పాలనా బాధ్యతల స్వీకరణ ఇప్పుడు 1884 ఫిబ్రవరి 5న. ఓకే. ఉర్దూ అధికార భాషగా ఉన్న ఎప్పుడు మార్చడం జరిగిందంటే 1884 ఫిబ్రవరి 1. అంటే మనకు మొదటి సాలార్జంగ్ మరణం తర్వాత 8వ తేదీన మరణిస్తే ఫిబ్రవరి 21న పర్షియన్ భాషను స్థానంలో ఉర్దూను అధికార భాషగా చేర్చడం జరిగింది. రెండవ సాలార్జంగ్ అప్పటికి ఎవరు రెండవ సాలార్జంగ్ మీర్ లయాక్ అలీ కాలంలో. సో అంటే మన సాలార్జంగ్ చేసిన శపథం ఏంటంటే నా కంఠంలో ప్రాణం ఉండగా పర్షియన్ భాష స్థానంలో ఉర్దూ భాషను అధికారికంగా చేర్చుకోనని ఒకసారి చెప్పడం జరుగుతుంది. ఓకేనండి. ఓకే. తర్వాత సివిల్ సర్వీసెస్ గురించి. అప్పట్లో నిజాం ప్రభుత్వ కాలంలో సివిల్ సర్వీసెస్ తొలి జాబితా ఏర్పడిన సంవత్సరం 1884లో ప్రకటన చేస్తారు. అప్పటి హైదరాబాద్ ప్రభుత్వం. నాన్ ముల్కీలు 230 మంది ఉంటే వారి వేతనాల శాతం మాత్రం 58% ఉండేది. ముల్కీల జీతం మాత్రం 42%. సో 1884 అక్టోబర్ నుంచి ప్రభుత్వం వివిధ విభాగాలు నియమించిన 421 నియామకాల్లో స్థానికుల వాటా కేవలం 274 మాత్రమే, అంటే 65%. వీరి జీతాలు మాత్రం 37% ఉండేది అప్పట్లో. సో ఈ కారణాల వల్లనే మనకు ముల్కీ ఉద్యమం రావడం జరిగింది. అయితే ఈ ముల్కీ ఉద్యమ సందర్భంగా ప్రధాని పదవిని కోల్పోయినది ఎవరంటే మీర్ లయాక్ అలీ. అతనే రెండవ సాలార్జంగ్. మీర్ మహబూబ్ అలీ ఖాన్ యొక్క ముల్కీ నిర్వచనం కొరకై స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చిన సంవత్సరం. ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఒకసారి క్వశ్చన్ రావడం జరిగింది ఎగ్జామ్లో. 1888 సంవత్సరం. ఓకేనండి. రెండవ సాలార్జంగ్ తర్వాత ప్రధాని అయింది అస్మాన్ జా. హైదరాబాద్ రాజ్యంలో ముల్కీల పక్షాన ఉన్న పత్రిక ఏదంటే హైదరాబాద్ రికార్డ్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. హైదరాబాద్ రికార్డ్. నాన్ ముల్కీల పక్షాన ఉన్నది ఇలాహీ బక్ష్. హైదరాబాద్ రాజ్యంలో హైకోర్టు ఏర్పాటు జరిగిన సంవత్సరం 1890 అని ఉంది, కానీ కాకపోవచ్చు 1996, 98 సంవత్సరం. మొదటి డిగ్రీ BA పట్టా పొందిన హైదరాబాదీయుడు అంటే తొలి హైదరాబాద్కి చెందిన తొలి హిందూ ఎవరంటే బాలముకుంద్ రాయ్. ఇతనే మన హైకోర్టుకు న్యాయమూర్తిగా చేయడం జరుగుతుంది. సో ఎక్కడి నుంచి పొందడం జరుగుతుందంటే BA పట్టా మద్రాస్ యూనివర్సిటీ నుంచి పొందడం జరుగుతుంది. 1884లో సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉద్యోగం పొందిన వారి జాబితాను చూస్తే 680 మందిలో ముల్కీ హిందువులు ఎంతమంది ఉన్నారంటే జస్ట్ 20 మంది మాత్రమే. ఇదే కారణంగానే మనకు ముల్కీ ఉద్యమం రావడం జరిగింది. 20 మంది ఉంటారు. సో ఇప్పుడు బాలముకుంద్ రాయ్ను హైకోర్టు న్యాయమూర్తిగా ఎప్పుడు నియమించడం జరిగింది? 1908లో. రాజా కిషన్ ప్రసాద్ హైదరాబాద్ ప్రధానిగా అయిన సంవత్సరం 1901. సో ఇతని యొక్క నివాసం పేరే దివాన్కి దేవుడి. 1919 నవంబర్లో ఏర్పాటు చేయబడిన బాబే హుకుమత్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కు అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన తొలి వ్యక్తి ఎవరు? సర్ సయ్యద్ అలీ ఇమామ్.
క్యాబినెట్ కౌన్సిల్ రద్దు 1919లో చేయడం జరిగింది. సతీసాహం నిషేధన చట్టం సాలార్జంగ్ కాలంలో, మొదటి సాలార్జంగ్ కాలం 1874లో చేయడం జరిగింది. ప్రథమ పారిశ్రామిక వస్తు ప్రదర్శనశాల పబ్లిక్ గార్డెన్లో 1856లో నిర్వహించడం జరిగింది. మొదటి రైల్వే లైన్ సికింద్రాబాద్ నుంచి వాడికి వేయడం జరిగింది 1874లో. సిద్ధచంద్రిక పత్రిక 1886లో వెలువడింది. ఇది తొలి తెలుగు పత్రిక అని అంటారు. హైదరాబాద్ రాజ్యంలో ఫస్ట్ తెలుగు పత్రిక సిద్ధచంద్రిక. హైదరాబాద్ రాజ్యంలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి అధ్యక్షుడిగా వ్యవహరించేది ప్రధాని ఉంటారు. అప్పట్లో ఎవరు ప్రధాని ఉంటే అప్పుడు వాళ్ళే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ లెజిస్లేటివ్ కౌన్సిల్పై జారీ చేసిన ఫర్మానాపై విచారణకు నియమించిన వ్యక్తి ఎవరని చెప్తే సర్ సయ్యద్ అలీ ఇమాం. హైదరాబాద్ స్టేట్ రిఫార్మ్స్ అసోసియేషన్ అనే సంస్థ స్థాపన జరిగింది 1921లో. గస్తీ నిషాన్ 53 సర్కిల్ అనగా నిజాం సంస్థానంలో సభలు సమావేశాలు రద్దు. మోస్ట్ ఇంపార్టెంట్. గస్తీ నిషాన్ 33 సర్కిల్ తిర్పాన్ అంటారు. సో ఇది నిజాం సంస్థానంలో సభలు సమావేశాలు రద్దు నిషేధం కోసం తీసుకొచ్చిన ఒక చట్టం ఇది. ఓకే. సో ఈ గస్తీ రద్దు కోసం వేయబడిన కమిటీ, అంటే దీన్ని రద్దు చేయడం కోసం ప్రజా సంఘాలు వేసిన రామచంద్ర నాయక్. 1919 ఫర్మానాలో ప్రభుత్వ ఉద్యోగాలలో స్థానికులకే ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్న పేరా ఇది. సో మనకు 1919లో ముల్కీ నిబంధనలు వెలువడతాయి కదా, అందులో 10వ పేరాలో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని మనకు చెప్పడం జరుగుతుంది 10వ పేరాలో. మొదటి సాలార్జంగ్ సంస్కరణ పరిణామాల ద్వారా మన హైదరాబాద్ రాజ్యాన్ని లోటు బడ్జెట్ ఉన్న రాజ్యం నుంచి మిగులు బడ్జెట్గా మార్చడం జరుగుతుంది. రైతులకు మరియు ప్రభుత్వానికి ప్రత్యక్షంగా సంబంధాలు ఏర్పడడం జరిగింది. 1901 జనాభా లెక్కల ప్రకారం నిజాం రాజ్యంలో హిందువుల అక్షరాస్యత 4.3%, ముస్లింల అక్షరాస్యత 10.35%. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపించింది స్వామి రామానంద తీర్థ. గ్రంథాల అధ్యయన పితామహుడు కోమర్రాజు వెంకట లక్ష్మణరావు. తెలంగాణ వైతాళికుడు వట్టికోట అల్వారుస్వామి. వైతాళికుడు మాడపాటి హనుమంతరావు. హైదరాబాద్ అంబేద్కర్ బిఎస్ వెంకట్రావు. హైదరాబాద్ భగత్ సింగ్ నారాయణరావు పవార్. హైదరాబాద్ శివాజీ సర్వాయి పాపన్న. హైదరాబాద్ ప్రకాశం స్వామి రామానంద తీర్థ. హైదరాబాద్ సింహం పండిత నరేంద్రజీ. నల్గొండ సింహం నల్ల నరసింహులు. సో ఇంకా చాలా ఉన్నాయండి, అవి వేరే దగ్గర మీకు చెప్తాను వేరే క్లాస్లో. సో అయితే కొన్ని మనకు గ్రంథాలయ ఉద్యమంలో భాగంగా గ్రంథాలయాన్ని స్థాపించడం జరిగింది. ఎవరు? కోమర్రాజు లక్ష్మణరావు 4 గ్రంథాలయాలను స్థాపించడం జరిగింది. శ్రీకృష్ణదేవరేంద్ర భాషా నిలయం 1901లో హైదరాబాద్లో స్థాపించడం జరుగుతుంది. శ్రీ రాజరాజ నరేంద్ర భాషా నిలయం 1904 వరంగల్లో స్థాపించడం జరుగుతుంది. ఆంధ్ర సంవర్ధని గ్రంథాలయం 1905 సికింద్రాబాద్లో స్థాపించడం జరుగుతుంది. విజ్ఞాన చంద్రిక మండలి 1906 హైదరాబాద్ సికింద్రాబాద్లో స్థాపించడం జరుగుతుంది. ఎవరు? కోమర్రాజు లక్ష్మణరావు. ఇది 2016లో అడిగిన ప్రిలిమ్స్ బిట్. ఇది కానిస్టేబుల్ ప్రిలిమ్స్ బిట్ అండి. ఎస్ఐలో కూడా వచ్చింది 2018 నోటిఫికేషన్లో, 2020 నోటిఫికేషన్లో రావడం జరిగింది. అయితే కొన్ని రచనల గురించి కూడా తెలుసుకుందాం ఇప్పుడే. నారాయణ త్రయ రచనని కోదాటి నారాయణరావు గారు రచించారు. ఆంధ్రుల చరిత్రను చిలుకూరి వీరభద్రరావు. ఆంధ్రుల విజ్ఞాన సర్వస్వంను కోమర్రాజు లక్ష్మణరావు. ఆంధ్రుల సాంఘిక చరిత్రను సురవరం ప్రతాపరెడ్డి రచించడం జరిగింది. తెలంగాణలో తొలి సంచార గ్రంథాలయాన్ని ఎవరు నడిపించారంటే టీకే బాలయ్య. ఎక్కడ అంటే నిజామాబాద్లోని ఆర్మూర్ పట్టణంలో. రైతు గ్రంథాలయ స్థాపకుడు ఎవరంటే రావి నారాయణ రెడ్డి 1918వ సంవత్సరంలో. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. రైతు గ్రంథాలయాలను స్థాపించింది ఎవరు? రావి నారాయణ రెడ్డి 1918 సంవత్సరం. నిజాం రాష్ట్ర ప్రథమ గ్రంథాలయ సమావేశం ఎక్కడ జరిగింది? మదిరాలో.